జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో సోషల్ మీడియాల్లో, పేపర్లలో, టీవీల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఓ ఎదవల్లారా, మీకెందుకురా ఆ తొందర, ఆ తొత్తరపాటు? ఎందుకు ఆ తొందర? ఏమైనా ఉంటే మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రకటిస్తారు. ఒకడు 25 అంటాడు, ఒకడు 20 అంటాడు. ఇవాళైతే ఆ TV5 మూర్తి అయితే 30 సీట్లు బీజేపీకి జనసేన కలిపి, వీళ్ళ తాతగారు సొమ్మే మనకి జనసేన పార్టీకి ఇస్తున్నట్టు బిల్డప్లో. ఎందుకు మీకు? పవన్ కళ్యాణ్ గారు చెబుతారు ఏంటనేది. అది మానేసి తప్పుడు ప్రచారాలు మానేయండి. మీరు తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మీటింగ్లలో చెప్పారు, మనం ఈ ఎమ్మెల్యేలు ఎంపీల సీట్లే కాదు, పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, మున్సిపల్ కార్పొరేషన్లోనూ, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లకు ప్రతి చోట 1/3 మనం తీసుకుని మనం పోటీ చేద్దాము, ఖచ్చితంగా 1/3 తీసుకుందామని క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే దాని అర్థం ఏంటండి? 175 60 1/3 ఎంత వస్తాయండి? 60 సీట్స్ వస్తాయండి. అది కూడా తెలియదా ఈ యొక్క ఎదోళ్ళకి? అంత స్పష్టంగా పంచాయతీలకి, కార్పొరేషన్కి, జెడ్పీటీసీలకి, జిల్లా పరిషత్లకి లెక్క 1/3 అన్నప్పుడు దీనికి 20, 25 అంత తక్కువ చేసేందుకు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? మీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పండి, పూర్తి లేకపోతే లేదని చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు బాగున్నాడు, పవన్ కళ్యాణ్ బాగున్నాడు, మధ్యలో మీకేంటి రాలేదు అర్థం కాదు నాకు. ఇవాళైతే ఏకంగా మూర్తిగాడు జనసేన బీజేపీకి వెళ్ళి 30 సీట్లట. వాడు తాతగారు సొమ్ము ఇస్తున్నాడు మాకేమన్నా జనసేన పార్టీకి? ఎందుకు ఆ తప్పుడు మాటలు? అందుకే జన సైనికులకి కడుపులో మండి విపరీతంగా తిడతారు ఎదవాళ్ళని, సిగ్గుశరాలు వాళ్ళకి. నిన్నైతే ఆ సాంబశివరావు TV5లో హర్రామయ్య జోగయ్య గారి మాటలు పట్టించుకోవద్దు, మీరు ఆయన ఉత్తరాలు పట్టించుకోవద్దు అని కొంతమంది నాయకులు చెప్పాట. సాంబశివరావు చెప్పు, నాకు ఏ నాయకుడు చెప్పాడు మీకు హర్రామయ్య జోగయ్య గారి గురించి ఆయన మాటలు పట్టించుకోవద్దని? ఆయన వైసీపీ మనిషా? ఏం మాట్లాడతారా మీరు అసలుకి? జాగ్రత్త, కబడ్దార్ TV5 సాంబశివరావు, వాళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాకు హర్రామయ్య జోగయ్య గారి గురించి. ఆయన వయసు ఎంత? ఆయన గురించి ఆయన ఈ వయసులో వైసీపీకి సపోర్ట్ చేసి ఆయన ఏం సాధిస్తాడనుకుంటున్నావు? ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, బీసీలకి రాజ్యాధికారం కావాలనే కోరిక, అది ఆయన ఉద్దేశం. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు, తక్కువ చేయట్లేదు. మీకు పడట్లేదు, నీకు ఏమంటుంది, మీకు ముడ్డి కింద ఏమంటారు మంటలా ఉంది మీకు. అందుకని తప్పుగా మాట్లాడుతున్న హర్రామయ్య గురించి జాగ్రత్త సాంబశివరావు. హర్రామయ్య ఇంకెప్పుడు తప్పు మాట నీకు చెప్పిన ఆ జనసేన నాయకులు ఎవరు చెప్పు అదోళ్ళని నేను పబ్లిక్గా పవన్ కళ్యాణ్ ముందే నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఏదో చెప్పాడు మీకు తప్పుడు మాటలు. ఎందుకురా? మీరందరికీ సోషల్ మీడియా, మీ పేపర్లు, మీకు అందరికీ అటు జ్యోతి పేపర్ కావచ్చు, ఆంధ్రప్రభ పేపర్ కావచ్చు, ప్రతి ఎవడికి వచ్చింది వాడే సన్నాసి ఎదవలు. అరే తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు ముఖ్యంగా మీ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు, 2019లోనే జగన్మోహన్ రెడ్డి 25 సీట్లు ఇస్తా వెంటబడ్డాడు పవన్ కళ్యాణ్ అంట. తెలుసుకోండి ఎదవల్లారా, 2019 ఎన్నికలకు ముందే 25 సీట్లు ఇస్తాను బాబు అని జగన్మోహన్ వెంటబడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ నీతో పొత్తు వద్దని ఊరుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగారు, ఇస్తాం 25-30 సీట్లు ఇస్తాం పవన్ కళ్యాణ్ పొత్తుగా వెళ్దామని. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు పొత్తు మీద వెళ్ళడానికి. ఇప్పుడు దాకా మనం విమర్శించి వాళ్ళని ఎన్నికలకు ముందు సడన్ గా పొత్తు అంటే మనం అబాసుపాలు అయిపోతామని ఆయన పొత్తు తీసుకోలే. అప్పుడు 2019కే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి మీరు ఇన్ని పంచాయతీలు, ఇన్ని ఎంపీటీసీలు, ఇన్ని జెడ్పీటీసీలు, ఇన్ని మున్సిపాలిటీ వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు 20 సీట్లు 10 సీట్లు వైసీపీ అదోలేమో ఎందుకు అడుక్కుంటామని వాళ్ళు మాట్లాడడం,
ఇలా ఇంకా ఇంకా ఎంతకాలం ఇట్లా మాట్లాడిస్తారు మా పవన్ కళ్యాణ్ గారిని, మా జనసేన పార్టీని? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అయినట్టు ఢిల్లీలో పెద్దలు ఒప్పుకున్నట్టు, చంద్రబాబు ఒప్పుకున్నట్టు పొత్తు ఒప్పుకుంటే సరే చెప్తూ రాసుకోండి. పొత్తు ఉంటుంది. పొత్తు ఉంటే తెలుగుదేశం పార్టీ 110 ఎమ్మెల్యే స్థానాలు, 15 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన పార్టీ 55 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలు పోటీ చేస్తుంది. బీజేపీ పార్టీ 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తుంది. పార్లమెంట్ స్థానంలో అవసరమైతే వాళ్ళొకటి వీళ్ళొకటి ఇచ్చి ఇంకో 4 తెలియదు నాకు, అది వాళ్ళకి ఉండొచ్చు ఉంటే. బట్ ఇదే ఇలాగ ఉంటుంది. ఇక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ పిచ్చి మాటలు మాట్లాడేసి దీన్ని ఇదే ఫైనల్గా అనుకోండి. ఇలాగే జరుగుతుంది. ఈ సీట్లలో ఇదే రకంగా జనసేన పార్టీ 55-8 పార్లమెంట్ 8 స్థానాలు, 55 అసెంబ్లీ స్థానాలు, భారతీయ జనతా పార్టీ 10 ఎమ్మెల్యే, 2 పార్లమెంట్ స్థానాలు, తెలుగుదేశం పార్టీ 110 ఎమ్మెల్యే స్థానాలు, 15 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారు. ఇదే జరగబోయేది. ఇదే రాసుకొని తప్పుడు ఎదవలారా. మీకు అందరికీ బుద్ధి రావాలి. మీరు మా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తక్కువ చేయలేరు. పవన్ కళ్యాణ్ తక్కువ ఎవడు మాడితే వాడే నాశనం అయిపోతాడు, అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు, దేవుడు. అటువంటి దేవుడి జోలికి వెళ్తే భూస్థాపితం అయిపోతారు మీరు అదవల్లారా అని గ్రహించమని వేడుకుంటూ, తెలుగు గమనించండి. నీతికి నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రతి పైసా తన సంపాదించే కష్టాల నుంచి ప్రతి పైసా ప్రజలకు వెళ్ళాలని కోరుకున్న వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత మాతాకి జై.